సూర్యాపేట జిల్లా రైతు వేదిక క్లస్టర్ నందు రైతు నేస్తం 1031 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభోత్సవ కార్యక్రమం. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మిరపకు సంబంధించి, పసుపుకు సంబంధించి, అలాగే రైతుల కార్యక్రమం రైతులందరూ మరోసారి రాష్ట్ర స్థాయిలో సేవలు చేస్తున్న హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి. ఎన్నో కష్టాలు 6 కాలం శ్రమించి రైతులంతా కూడా పంటలు వచ్చినా, కరువు వచ్చినా, నీళ్లున్నా లేకపోయినా వీటి కార్యక్రమానికి ఎంతో టెక్నాలజీని కూడా ఉపయోగించుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర మొత్తంగా పాత్ర మీరంతా కూడా వహించాలని చెప్పి రాష్ట్ర పెద్ద ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు 1600 రైతు వేదికలో ఉన్నటువంటి రైతాంగానికి నాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సౌదరపల్లి కాకరం మండలం రంగారెడ్డి జిల్లా నేను ఎస్సీ పాస్పోర్ట్ లేదు అప్పుడు మోటార్లు నడిచేటట్టు చేసుకుంటే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా కందులు అవి 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు పెట్టు ఉంటాం. మా కూరగాయ పండియాలని చెప్పి కూరగాయ పండిస్తే పట్టణంలో కూడా మేలు జరుగుతుంది. రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియదు. ఎవరు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, రైతు రుణమాఫీ చేస్తామని 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే 11,500 రూపాయల రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు విత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసి రైతు